జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్ పార్టీ నేతలు ప్రజల సమస్యలు విస్మరించి మాట్లాడుతున్నారని తెలుగుదేశం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ విమర్శించారు. ఓట్లు అడిగేందుకు మొహం చెల్లక కొత్త ప్రయోగాలు చేస్తున్నారని మండిపడ్డారు. అక్బరుద్దీన్ ఓవైసీ రజాకార్ల ప్రతినిధిలా మాట్లాడారని అన్నారు. ఒకరు సర్జికల్ స్ట్రైక్ అంటే మరొకరు ఘాట్ల కూల్చివేతపై వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం నేర చరిత్రలకు టికెట్లు ఇచ్చాయని విమర్శించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలలో రాష్ట్రంలో ఉన్న అధికార పక్షం టీఆర్ఎస్ పార్టీ, కేంద్రంలో ఉన్న అధికార పక్షం భారతీయ జనతా పార్టీ పాత బస్తీలో ఎన్నో ఏళ్లుగా వేలునుకోపోయి ఎంఐఎం అక్కడ నుండి శాసనసభ్యులే కానీ, పార్లమెంట్ సభ్యులే కానీ, కార్పొరేటర్లు అవుతుంటూ ఈ ఎన్నికలలో ప్రజానికం సంబంధించినటువంటి సమస్యలను ప్రస్తావించకుండా ఈ మూడు పార్టీలు పూర్తిగా వైఫల్యం చెంది ప్రభుత్వ పాలన గాడి తప్పినటువంటి పరిస్థితులలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉండేటువంటి ఓటర్లను ఓటడిగేటువంటి ముఖం లేక కొత్త విన్యాసాలతో పార్టీలు ముందుకొస్తున్నాయి. కపట ప్రేమ పూర్తిగా కనబడుతూనే ఉన్నది. ముసలి కన్నీళ్లు గారుస్తున్నారు. అక్టోబర్ నెల 10-11 తారీఖున విపరీతమైన వర్షాలు వచ్చి ఉన్నటువంటి చెరువులన్నీ తెగిపోయి, కుంటలు తెగిపోయి, నీళ్లన్నీ వరదలుగా మారి, కాలనీలన్నీ కాలువలైపోయి, బస్తీలన్నీ బురదమయమైపోయి నేటి వరకు కూడా వివిధ బస్తీలలో కంపు కొడుతూనే ఉన్నది. దుబ్బాకలు వచ్చినటువంటి ఫలితాలకు దిమ్మదిరినటువంటి కేసీఆర్ ప్రభుత్వం 10,000 రూపాయలు నగదిస్తానని చెప్పని 650 కోట్లు పంచినని చెప్పని నగదు రూపంగా ధనాన్ని ఒక రాబందులా దోచుకొని మీ పేర్లన్నీ నమోదు చేసుకోండి, మీకు డబ్బులు ఇస్తానని చెప్పని ఆ పేర్ల నమోదు ప్రక్రియ జరుగుతున్న సమయంలోనే ఎన్నికల కమిషన్ ఎన్నికలకు రావడం, ఎన్నికల షెడ్యూల్ ఇవ్వకుండానే వెంటనే ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వడం, ఏదేమైనా కానీ ప్రభుత్వం ఉన్నటువంటి అధికారంకు అనుగుణంగా ఎలక్షన్ కమిషన్ ముందుకెళ్తే తెలుగుదేశం పార్టీ బాధ్యతాయుతంగా 38 ఏళ్లుగా విడదరణ అనుబంధం ఉన్నటువంటి హైదరాబాద్ నగర ప్రజలకు తెలుగుదేశం పార్టీ పరంగా స్పష్టత ఇవ్వడం జరిగింది. ప్రపంచ స్థాయి చిత్రపటంలో హైదరాబాద్ నగరానికి చోటు కల్పించినటువంటి పార్టీగా మేము ఓటర్ల ముందుకు వెళ్ళడం జరిగింది. నిజాయితీ కలిగినటువంటి, నిఖార్సైనటువంటి, నిబద్ధత కలిగినటువంటి ప్రజల మధ్య నుండే అభ్యర్థులను ఎంపిక చేసుకుని తెలుగుదేశం పార్టీ ముందుకెళ్లింది. రాష్ట్రంలో కేంద్రంలో ఉన్న అధికార పక్షమే గాని, ఎంఐఎం గాని చూస్తే నేర చరిత్ర వాళ్ళను ఇచ్చినట్టు కనబడుతున్నది. అంటే వీళ్ళ అభ్యర్థుల తీరది. తెలుగుదేశం పార్టీ విద్యావంతులను, చదువుకున్నటువంటి వాళ్ళను, సమాజం పట్ల బాధ్యత ఉన్నటువంటి వాళ్ళను అభ్యర్థులు పెట్టుకొని ముందుకెళ్ళినాం. నేటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎల్బీ స్టేడియంలో దక్షిణ భారతదేశంలోనే ఇంత మంచి నాయకుని చూడలేని చెప్పని కొనియాడినటువంటి వ్యక్తి తన అధికారంలోకి వచ్చి ప్రధానమంత్రి సమయంలో తెలుగుదేశం పార్టీ అనేక వేదికల ద్వారా భారతరత్న ఇవ్వాలని చెప్పంటే నేటి వరకు కూడా భారతరత్న ఇవ్వడానికి ముందుకు రానటువంటి వాళ్ళు ఇవాళ మా మీద కపట ప్రేమ చూపిస్తున్న ముసలి కన్నీరు గారుస్తున్నారు. అక్బరుద్దీన్ ఈ మాటలకే అవి పరిమితమేదే గాని ఒక పిల్ల చస్తులుగా. హైదరాబాద్ లో ఎన్టీఆర్, పివి నరసింహారావు ఘాట్లను కూల్చివేయాలంటూ అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రంగా స్పందించారు. ఎన్టీఆర్ విగ్రహంపై చేయి వేస్తే ఆ చేతులు నరికేస్తామంటూ హెచ్చరించారు. రాజకీయ ప్రయోజనాల కోసం మహానుభావుల విగ్రహాలు కూల్చుతామనడం సరికాదని అన్నారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వడం ఇప్పటికే ఆలస్యమైందని, ఎన్టీఆర్ పేరు చెప్పి తెలంగాణలో ఓట్లు అడిగేవారంతా ఆయనకు భారతరత్న ఇవ్వమని డిమాండ్ చేయాలని బుచ్చయ్య చౌదరి సూచించారు. మహానటుడు, మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు చలనచిత్ర రంగంలో అద్వితీయమైన పాత్రల పోషణ ద్వారా జగద్విఖ్యాతి చెందిన నందమూరి తారక రామారావు గారు రాజకీయాల్లో కూడా వినూత్న విలువలతో కూడుకొని అవినీతి రహిత సమాజం కోసం కృషి చేసిన వ్యక్తి, తెలుగు జాతి ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పిన మహా వ్యక్తి. అలాంటి వ్యక్తి గురించి కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్లో అక్బరుద్దీన్ చేసిన కామెంట్స్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రామారావు గారి విగ్రహాన్ని, అలాగే భారత ప్రధానమంత్రిగా పనిచేసిన పివి నరసింహారావు విగ్రహాన్ని కోల్చాలని చెప్పిన దుర్మార్గపు చర్యలను మేము ఖండిస్తున్నాం. మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఆ మహామహుల పేర్లు ఉచ్చరించి వారి విగ్రహాలు కోల్చాలన్న సంకేతాలు ఇవ్వటం మాత్రం చాలా దురదృష్టకరం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చేయి పెడితే చేయి నరికేస్తామని కూడా చెప్తా ఉన్నాం. ఏదైతే ఇవాళ స్వేచ్ఛ ఉంది, రాజ్యాంగం మనకి అన్ని మతాల వారికి సామరస్యంగా జీవించే హక్కు ఇచ్చింది, భావస్వేచ్ఛనిచ్చింది. ఆ భావస్వేచ్ఛని దుర్వినియోగం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణకు కానీ, ఆంధ్రాకు కానీ, ప్రపంచంలో ఉన్న 15 కోట్ల మంది తెలుగు వారికి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారు.
ఆయన ఇప్పటికే భారతరత్న ఇవ్వడంలో ఆలస్యం చేశారు. భారతరత్న ఏమో డిమాండ్ చేస్తున్నాం. మీరు ఓట్లు అడిగేవాళ్ళు రామారావు గారి పేరు చెప్పుకొని ఓట్లు అడిగిన తెలంగాణలో అడిగే వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఇవాళ భారతరత్న డిమాండ్ చేయండి.